జ్ఞాన సభ ఆధ్యాత్మిక చర్చా వేదికకు స్వాగతం సుస్వాగతం. ఎంతోమంది వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖులు సాధనతో ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడంతో ఎన్నో పరిశోధనలు చేసి వారి అనుభవ జ్ఞానాన్ని ఎంతోమందికి వారు అందిస్తున్నటువంటి ప్రముఖుల యొక్క వారి యొక్క జ్ఞానాన్ని మనం చర్చ ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం. మనందరికీ తెలుసు మన శరీరాన్ని నడిపించేది మన మనస్సు అని. మరి ఈ మనస్సు ద్వారా ఎన్నో క్రియేట్ చేయబడ్డాయి. మానవ మేధస్సు నుంచి ఎన్నో టెక్నాలజీ ఎన్నో విషయాలు మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. మరి ఆ వస్తున్న టెక్నాలజీ అంతా మనస్సుని ఏమైనా హైజాక్ చేసిందా అనే విషయాలన్నీ ఈనాటి చర్చ ద్వారా మైండ్ అండ్ టెక్నాలజీలో చర్చించుకుందాం. ఈనాటి చర్చలో మనతో పాల్గొంటున్నారు పీజీ డిప్లొమా ఇన్ వాల్యూ ఎడ్యుకేషన్ చేసినటువంటి 22 సంవత్సరాల నుండి వారు బ్రహ్మకుమారిస్ ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలని ఆధ్యాత్మిక శాస్త్ర సేవ చేస్తున్నారు. వారే బీకే గీతా గారు. సో మరొక అద్భుతమైన తత్వవేత్త, ఎన్నో పుస్తకాలు చదివి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్గా ధ్యాన కేంద్రము ప్రారంభించి ధ్యాన కేంద్రం ద్వారా మరియు ఎన్నో మాధ్యమాల ద్వారా వారు ఆధ్యాత్మిక శాస్త్ర సేవను చేస్తున్నటువంటి కరుణ గారు. నమస్కారం మేడం. నమస్తే సార్. మనం ఈరోజు టెక్నాలజీ ఎంత హైఫ్లో ఉందో మనకు తెలుసు. టెక్ గురువుగా అవార్డు సంపాదించి ఎన్నో టీవీ ప్రెజెంటర్గా ఉంటూ ఎన్నో అద్భుతమైన అవగాహన సదస్సులు, ఆధ్యాత్మిక వ్యక్తిత్వ వికాస శిక్షకుడుగా ఎన్నో మాధ్యమాల ద్వారా అసలు ఇప్పుడు ఈ టెక్నాలజీని ఎలా మిస్యూజ్ చేయబడుతుంది, దానికి మనం ఎలా ఉండాలి అని ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాలు అందించిన ప్రముఖ ఎడిటర్, కంప్యూటర్ ఎరా మ్యాగజైన్ ఎడిటర్గా ఉన్నారు. మనం ఎన్నోసార్లు ఎన్నో ఛానల్స్లో చూసాం. వారే శ్రీధర్ నల్లబోతు గారు. నమస్కారం సార్. మీ అందరికీ ఈనాటి చర్చా కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నమస్కారం సార్. మైండ్ టెక్నాలజీ, అసలు మైండ్ అంటే ఏంటి, టెక్నాలజీ అంటే ఏంటి, ఈ రెండింటి మధ్యన ఉన్నటువంటి సంబంధం ఏంటి సార్? వాస్తవంగా కపిల మహర్షి సాంఖ్యశాస్త్రం గురించి నేను ప్రారంభిస్తాను. కపిల మహర్షి సాంఖ్యశాస్త్రంలో ఒక మనిషి యొక్క దృక్కోణం అనేది ఎలా ఏర్పడుతుందన్న దాన్ని తీసుకొచ్చినప్పుడు దృష్టికోణం అనేది మనసు యొక్క ప్రొజెక్షన్. అంటే ఒక కెమెరాని నా వైపు ప్రొజెక్ట్ చేస్తే నేను ఎలా అయితే కనపడుతూ ఉన్నానో ఆటోమేటిక్గా అదేవిధంగా కపిల మహర్షి సాంఖ్యశాస్త్రంలో జ్ఞానేంద్రియాలు అనబడే మన చెవుల ద్వారా కావచ్చు, స్పర్శ ద్వారా కావచ్చు, లేకపోతే కనుక కళ్ళ ద్వారా కావచ్చు, మనం బయట నుంచి సేకరించే సమాచారం ఏదైతే ఉంటుందో ఆ సమాచారం బ్రెయిన్లో కొన్ని లోబ్స్ అని ఉంటాయి. ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అని చెప్పేసి లేకపోతే ప్యారిటల్ లోబ్ అని చెప్పేసి వాటిలోకి ఆ సమాచారం రకరకాల నాడుల ద్వారా చేర్చవేయబడేసి, ఉదాహరణకి నేను చెవి ద్వారా వింటుంటే కనుక నా ఆడిటరీ నెర్వ్ ద్వారా బయట నుంచి వచ్చే శబ్దం కాస్త ఆడిటరీ నెర్వ్ ద్వారా బ్రెయిన్లోకి వెళ్ళేసి ఆ శబ్దం అక్కడికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ కపిల మహర్షి చెప్పింది ఫస్ట్ స్టెప్ వచ్చేటప్పటికి ఒక మనిషి పర్సెప్షన్ ఎలా ఏర్పడుతుంది దాంట్లో ఫస్ట్ స్టెప్ సమాచారం ఎలాగా జ్ఞానేంద్రియాల ద్వారా స్వీకరించబడుతుంది. అది ఏంటి, ఎలాంటి సమాచారం? శ్రీధర్ అని మీరు అన్నారు, శ్రీధర్ నా పేరు పిలిచారని చెప్పేసి నాకు దాని పట్ల అవగాహన అంటే దాని నాలెడ్జ్ అంటాం. ఇది రోజా పువ్వు, చిన్నపిల్లాడికి రోజా పువ్వు అనేది తెలియకపోతే కనుక ఫస్ట్ టైము అతని జీవితంలో వాళ్ళ మదరు ఇది రోజా పువ్వు అని చెబితే కనుక అది నాలెడ్జి. అంటే తను చూసేదాన్ని దానికి ఒక లేబుల్ అతికించడం అనేది నాలెడ్జి. మీరు నన్ను శ్రీధర్ని పిలిచినప్పుడు ఓకే, నా శబ్దం ద్వారా సేకరించిన సమాచారం అనేది, నాకు వినపడిన శబ్దం ద్వారా సేకరించిన సమాచారం నా పేరు పిలువబడింది అని నాలెడ్జ్ అప్లై చేయడం అనేది సెకండ్ స్టెప్. ఆ నాలెడ్జ్కి ఇంటెలిజెన్స్ యాడ్ చేయడం. ఎలాంటి ఇంటెలిజెన్స్? ఆయన ప్రేమగా పిలిచారా, ఆయన కోపంతో పిలిచారా, ఆ శబ్దాన్ని విశ్లేషించి ఏ సాంద్రతతో మీరు పిలిచారన్న దాన్ని ఆధారంగా చేసుకొని దానికి ఆయన నా పట్ల ఏంటి కోపడుతున్నారు, ఆయన ఏంటి అంత ప్రేమగా ఉన్నారని చెప్పేసి దానికి నా యొక్క ఇంటెలిజెన్స్ని యాడ్ చేసి, ఆ ఇంటెలిజెన్స్లో కూడా రకరకాల స్థాయిలు ఉంటాయి. మీరు కోపంతో పిలిచినా కూడా ఆయన ఏ సమస్యలో ఉన్నారో అని చెప్పేసి ఆ ఇంటెలిజెన్స్ని యాడ్ చేసి 4వ దశలో వచ్చేటప్పటికి నా ఆహాన్ని జత చేసి, ఆహాన్ని 4వ దశలో వస్తుంది ఆహం అనేది, ఆహాన్ని జత చేసి ఆయన వలన నాకు ఎలాంటి హాని లేదు, ఆయన వలన నాకు చాలా హాని ఉంది, లేకపోతే కనుక నేను ఈరోజు ఈ పని చేస్తే కనుక నాకు కొంత మేలు జరుగుతుంది అంటే ఈ సేకరించబడిన సమాచారం దానికి లేబుల్ వేయబడతాం. దాన్ని వచ్చేటప్పటికి నా ఇంటెలిజెన్స్తో దాన్ని చూసే విధానం, దీని ద్వారా ఈ పని చేయడంలో నాకేమొస్తుంది అని చెప్పేసి దాని ద్వారా
ఫైనల్గా వచ్చేటప్పుడు దీనికి విలువలు, నైతిక విలువలు కలిపేసి 5వ దశలో సాంఖ్య శాస్త్రంలో చెప్పబడిన విషయాలు ఇవన్నీ. ఇవన్నీ ఇన్ని ఉంటాయి అసలు. ఒక మైండ్ అనగానే ఇన్ని విషయాలు అవగాహన చేసుకోవాలంట. ఇన్ని లేయర్స్ నుంచి వచ్చేసి ఫైనల్గా ఇది నైతికంగా అందరూ ఆమోద చేయగలిగిందా లేదా అని చెప్పేసి నైతిక విలువలు సమాజానికి తగ్గట్టు నేను పాటిస్తున్నా లేదా అన్నదాన్ని ఫిల్టర్ కూడా యాడ్ చేసి అప్పుడు నేను ఒక విషయాన్ని చూసే విధానం మారిపోతుంటుంది. అంటే ఇన్ని స్థాయిలు దాటిపోయిన తర్వాత మనస్సు, మీరన్న మనస్సు అనేది బయట నుంచి వచ్చిన సమాచారాన్ని ప్రాసెస్ చేసి ఒక ఆలోచన సృష్టిస్తుంది. సో ఇది మైండ్ గురించి చెప్పుకుంటే. టెక్నాలజీ సార్, టెక్నాలజీ ఒకప్పుడు మాకు పల్లెటూళ్ళలో, గ్రామీణ ప్రాంతంలో ఆధ్యాత్మిక జ్ఞానానికి భగవద్గీత వినిపించబడేది. పొద్దున్నే 5ంటికి మైక్ ద్వారా వినిపించబడేది. అలాగే అదే పల్లెటూళ్ళలో వచ్చేటప్పటికి ఒక పవర్ స్ప్రే ద్వారా పురుగుల మందు కొట్టేవాళ్ళు, లేకపోతే కనుక దుక్కి దున్నటానికి ఒక ట్రాక్టర్ లాంటిది వచ్చి ఉండేది. సో ఇవంతా ఏంటి, సేద్యం చేయడానికి సంబంధించి, లేకపోతే కనుక ఒక జ్ఞానానికి సంబంధించేసి ఎక్కువ మందికి లేదా ఎక్కువ ఉత్పాదకత సాధించడం కోసం ఒక సాధన తయారు చేస్తే కనుక ఆ సాధన అనేది టెక్నాలజీ. ఎక్కువ ఉత్పత్తి కానీ ఇంకా ఎక్కువ మందికి అందించడం కానీ ఏదైనా కూడా ఎనర్జీస్ మేనిఫెస్టేషన్. అంటే ఒక వ్యక్తి దుక్కి దున్నలేడు కాబట్టి ఆ వ్యక్తి చేసే పనిని మరింత సులభతరం చేయాలంటే కనుక, ఎక్కువ శక్తిని సృష్టించాలంటే కనుక ఆటోమేటిక్గా ఒక ట్రాక్టర్ ఏదో తీసుకొచ్చాము. తక్కువ టైంలో ఎక్కువ ఉత్పత్తిని చూపించడానికి మనం 80-20 ప్రిన్సిపల్ అనుకుంటాం కదా, ఆ రేంజ్లో. మరి సార్ మనసుకి టెక్నాలజీకి మధ్యన సారూప్యత ఏంటి సార్? ఇక్కడ టెక్నాలజీ అనేది ఏదైతే ఇప్పుడు మీరు నేను మాట్లాడుకునేది, సోదరి మండలు మాట్లాడుకునేది, మనం ఈ గోడల మధ్య కాకుండా ఎక్కువ మందికి చేరవేయడానికి ఎలాగైతే ఒక మీడియం వాడుతూ ఉన్నామో, మనస్సు అనేది వచ్చేటప్పటికే ఒక మనిషి యొక్క సృష్టి, అతని ఆలోచనలో ప్రొజెక్షన్స్ సృష్టి. దీన్ని ఎక్కువ మందికి చేరవేయటం కోసం ఉపయోగించబడేది సాంకేతికత. ఆ ఎక్కువ మందికి ఉపయోగించే దాన్ని ఎలా ఉపయోగిస్తున్నాం అన్న దాన్ని బట్టి ఆ సాంకేతికత దాని వలన మనిషి ఉపయోగమా, మనిషి పతనాన్ని దారితీస్తున్నామని ఆధారపడి ఉంటుంది. వండర్ఫుల్ సార్. అది ఎలా ఉపయోగపడుతుంది అనేది తెలుసుకుందాం. డెఫినేషన్ అద్భుతంగా ఇచ్చారు కరుణ మేడం గారు. మైండ్, టెక్నాలజీ రెండింటి మధ్యన సంబంధం. మైండ్ అనేది ఆలోచనలు బట్టి, అలాగే మన అంటే చుట్టూ సమాజాన్ని బట్టి, తర్వాత ఇల్యూషన్స్, భ్రమలు, వాటి ద్వారా మైండ్ అని ఏర్పడుతుంది. మళ్ళీ దాంట్లో కూడా లో మైండ్, హయ్యర్ మైండ్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే మనం హృదయానికి కనెక్ట్ అవుతుంటామో అప్పుడు హయ్యర్ మైండ్ అనేది పనిచేస్తూ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఏంటి అంటే మనసు పరంగా ఏంటి అంటే, ఇప్పుడు ఒక కిటికీలోంచి బయటికి చూస్తూ ఉంటాము. చూస్తూ ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉంటే ఒకరికి మురిక్కాలో కనిపిస్తుంది, ఒకరికి ఇంకొక అందమైన ఆకాశం కనిపిస్తుంది. అంటే చూసే దృక్కోణం బట్టి, అంటే అక్కడ దృష్టిని బట్టి ఇక్కడ మైండ్ అనేది ఒక రూపం ఏర్పడిపోయి ఉంటుంది. అంటే అది ఇప్పుడు మైండ్ను బట్టి దృక్కోణం ఉంటుంది కదా, దృక్కోణం బట్టి మైండ్ ఉంటుందా, మైండ్ను బట్టి దృక్కోణం ఉంటుందా? అంటే చూసేదాన్ని బట్టి మైండ్ అలా ఉంటే అది కనబడుతుందా? అక్కడ చూసేసిన తర్వాత ఒక రూపం ఏర్పడిపోతుంది. ఆ రూపం ద్వారా ఇక్కడ తనలో ఒక అభిప్రాయం ఏర్పడిపోతుంది. సో ఆ అభిప్రాయాన్ని బట్టి తను దాన్ని మేనిఫెస్ట్ చేస్తారు ఇక్కడ యూనివర్సల్లో. అంటే అది ఎలా ఉంటుంది అంటే అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. అంటే ఇప్పుడు నేను చూశాను, నాకు అక్కడ మురిక్కాలో కనపడింది, ఇదేంటి ఇక్కడ మురిక్కాలో కనిపిస్తుంది, కిటికీలోంచి ఇద్దరు వ్యక్తులు చూస్తున్నప్పుడు నేను అక్కడ చెడునే చూస్తున్నాను, మురికినే చూస్తున్నారు. ఇంకొక మేడం ఉన్నారు, ఆవిడ చూస్తున్నారు అక్కడ అందమైన ఆకాశాన్నే కావచ్చు, అందమైన రోడ్డునే కావచ్చు. చూస్తున్నప్పుడు ఒకటే కదా, ఒకరికి అది ఒకరికి ఇది ఎందుకు కనబడుతుంది అలా ఉంటుంది. చూసే కోణాన్ని బట్టి ఇక్కడ మారుతూ ఉంటుంది. సో అయితే వాళ్ళ మీద కూడా ఏంటి అంటే పరిసరాల ప్రభావం ఉంటుంది, తల్లిదండ్రుల పెంపకంలో తేడా ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే వాళ్ళ సంస్కారాన్ని బట్టి వాళ్ళ లోపల అనేది ఏదైతే ఉందో అంతర్జ్ఞానం ద్వారా వాళ్ళు అభివృద్ధి చేసుకుంటారు కదా అక్కడ. సో అక్కడ ఆ జ్ఞానం ద్వారా వాళ్ళకి చూసే కోణం కనిపిస్తూ ఉంటుంది. వండర్ఫుల్ మేడం. టెక్నాలజీ అంటే టెక్నాలజీ అనేది ఏంటి అంటే చాలా యూజ్ఫుల్ ఉంది అండి. సో దాని ద్వారా అంటే ఇప్పుడు మనం చెప్పే విషయాన్ని ఇప్పుడు కొంతమందికి తెలియకపోవచ్చు, 10 మందికో లేదా 100 మందికో అది వెళ్ళాలి అంటే ఆ టెక్నాలజీని చక్కగా అంటే ఏవైతే వాడుతున్నామో అది ఆడియో కావచ్చు, వీడియో ద్వారా కావచ్చు, అలాగే అభివృద్ధి కోసం వాడుకుంటున్నాము సార్ చెప్పినట్టు. అలాగే ఉత్పాదన అని చెప్పారు, అంటే ఒక ఫలితం రావాలి అంటే టెక్నాలజీ గురించే వాడుతున్నారు. ఆ టెక్నాలజీ అనేది ఏంటి అంటే మన అంటే ఉన్న పరిస్థితి ఇంకొంచెం అభివృద్ధి చేసుకొని చూపించడానికి అని చెప్పేసి ఆల్రెడీ ఇందాకే ఒక పాయింట్ వచ్చింది. సో ఏంటంటే ఆ టెక్నాలజీని మనం ఎంత చక్కగా
వాడుకున్నాం అనే దాన్ని బట్టి మన విఘ్నత మీద ఆధారపడి ఉంటుంది. రైట్, అది ఎలా వాడుతున్నాం ఏం జరుగుతుందో తెలుసుకుందాం మేడం. మొత్తం మీద మనస్సు ఆ చూసే దృష్టిని బట్టి మనసు ఏర్పడింది అంటున్నారు. అంటే ఒక కొత్త విషయాన్ని అందించాలన్న ఒక దృక్పథం నుండి టెక్నాలజీ వచ్చింది అనుకోవచ్చు కదా. అవును, అది మాత్రం నిజమే. అంటే పాజిటివ్ ఉంటుంది, ఇక్కడ నెగటివ్ ఉంటుంది, ఆ వ్యక్తిని బట్టి ఉంటుంది. మొత్తం మీద ఒకటి అందించాలన్న ఒక దృక్పథం నుండే ఈ టెక్నాలజీ వచ్చింది. సో రెండింటి మధ్యన మనకు సంబంధం ఉన్నది అనేది అర్థమవుతుంది మేడం గారు. సో మనసు అనేది చాలా గొప్ప సబ్జెక్ట్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఈరోజు సమాజంలో మనసు అనే ఈ యొక్క సబ్జెక్ట్ మీద లీస్ట్ అవేర్నెస్ ఉంది. ఎలా అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చెప్పింది ఏమనంటే 80% మనసుకు రోగాలు వస్తున్నాయి, 20% మాత్రమే శరీరానికి రోగాలు వస్తున్నాయని. అంటే ఇక్కడ మనసు శరీరాన్ని వాళ్ళు డిఫరెన్షియేట్ చేసి చూపించారు. మనసు అనేది ఏమిటి అంటే వాస్తవానికి ఈ శరీరం అనేది ఒక భౌతిక పదార్థం, పంచతత్వాలతో చేయబడిన ఒక మట్టి మాత్రమే. కానీ ఈ మట్టిలో చైతన్యతను తీసుకొచ్చేది మనసు. మనసు అంటే భౌతికం కాదు, అది మనసు అంటే ఒక ఆత్మకు సంబంధించింది. ఇప్పుడు మనసు ఆత్మ రెండు వేరు వేరు రెండు ఒకటే అయితే చనిపోయిన మనిషి కూడా ఆలోచనలు రావాలి, ఫీలింగ్స్ రావాలి. మనసు యొక్క విశేషత ఏంటంటే ఆలోచించడము, ఫీల్ చేయడం. నాకు సుఖంగా ఉంది, దుఃఖంగా ఉంది, బాధగా ఉంది, సంతోషంగా ఉంది. అది ఇప్పుడు అది మనసు ఉంటేనే కదా అది అనుభవించడం సాధ్యం. తప్పకుండా. అందుకనే మనసు అనేది భౌతిక శరీరానికి సంబంధించింది కాదు. ఈ దేహాన్ని నడిపించే ఒక డ్రైవర్ ఉంటాడు, అతన్ని మనం ఆత్మ అంటాం. సో ఆత్మని టెక్నాలజీ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఆటమ్ అని చెప్పచ్చు. సో ఆత్మ అనేది ఒక ఆటమ్ మాదిరి రెండు కనుబొమ్మల మధ్యలో కూర్చుంటుంది. ఆ మనసు అనేది భౌతికం కాదు. ఒకవేళ మనసు భౌతికమైతే మందులు ఉండేవి దానికి, మనోరోగానికి మందే లేదన్నాడు కదా. అంటే మనసు అనేది భౌతిక పదార్థం కానీ కాదు, అది ఒక స్పిరిచువల్ ఎనర్జీ. కానీ మనసు అనేది శరీరానికి పంచేంద్రియాలు ఉన్నట్లే ఆత్మకు 3 సూక్ష్మేంద్రియాలు ఉంటాయి. మొదటి ఇక్కడ ఆత్మ అనేది ఏంటని అర్థం చేసుకోవాలి. స్థూలంగా కనిపించే ఈ శరీరం నేను కాదు, ఇది కేవలం నాకు ఒక వస్త్రం లాంటిదే. కానీ దీని ఇప్పుడు మనస్సుని తీసేస్తే అర్థమయ్యేది ఆత్మ అంటారు కదా. లేదు, ఆ మనసుని తీసేసి ఇప్పుడు ఒకవేళ మనసునే తీసేసాం అనుకోండి, ఆత్మ జడం అవుతుంది. ఆత్మను చైతన్యపరిచేదే మనసు. మనసును చైతన్యపరచాలి, ఇది బాగుంది పదం. ఆత్మ అనేది చైతన్యం అయ్యేది మనసుతోనే. రైట్. సో ఈ ప్రపంచంలో మనసు అనేది ఏమంటారు? మనసు అనేది ఒక సంకల్ప శక్తి. ఓకే, ఒక సంకల్ప శక్తి. ఇప్పుడు టెక్నాలజీని దీనికి ఎలా అయితే మనసు అనేది ఆధ్యాత్మికత, టెక్నాలజీ అనేది భౌతిక ఫీల్డ్లో మన శరీరం కావచ్చు, మన పరిసరాలు కావచ్చు, వాటిని ఇంకా లగ్జరీగా ఇంకా ఈజీగా మనం టెక్నాలజీతో డెవలప్ చేసుకోవచ్చు. కానీ టెక్నాలజీతో మనసును మనం డెవలప్ చేసుకోవడం అనేది దట్ ప్లేస్ అ లీస్ట్ రోల్ అని నేను అనుకుంటాను. ఎస్, టెక్నాలజీ సపోర్ట్లో మనం ఇప్పుడు ఈ క్లాస్ ఉంది, త్రూ టెక్నాలజీ మీ ప్రపంచానికి వెళ్తుంది, అందిస్తున్నాం ఇన్ఫర్మేషన్ త్రూ దే కెన్ లిసన్, దే కెన్ అండర్స్టాండ్. కానీ వినేప్పుడు కూడా ఒకవేళ మనసు అనేది వాళ్ళు స్థిరంగా లేదనుకోండి, దీన్ని అర్థం చేసుకోలేరేమో. కాబట్టి మనసుని ఇంకా అర్థం చేసుకోవాలి. సో ఈ యొక్క ఆధ్యాత్మిక సంస్థ మొత్తం ఫోకస్ చేసేది మనసు పైనే. అంటే మనస్సుని అర్థం చేసుకుంటే టెక్నాలజీ కూడా అర్థం అవుతుంది అంటున్నారు మీరు. అంతే కదా, పిల్లలు కూడా మనం చెప్తాము క్లాస్లో ఏకాగ్రతతో కూర్చోవాలి, వాళ్ళకి ఇచ్చే మంచి సబ్జెక్టులు అర్థం కావాలంటే కూడా మనసు స్థిరం కావాలి. మెయిన్ అనేది మనసు ఇంకా హెల్తీగా ఉన్నప్పుడు టెక్నాలజీని మనం బెటర్ వేలో యూస్ చేసుకొని ఇంకా ప్రగతిని సాధించవచ్చేమో. రైట్, వండర్ఫుల్. సో మనసు టెక్నాలజీ గురించి అద్భుతంగా చెప్పడం జరిగింది. అంటే సార్ ఇప్పుడు మనస్సుని అర్థం చేసుకోవడానికి కూడా టెక్నాలజీ ఉపయోగపడుతుంది అంటారు. మనసు గురించి ఇంకా మనసుని శూన్యం చేసుకోవడానికి కూడా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది అంటారు. ఆ విధంగా ఈ టెక్నాలజీ మనకు ఉపయోగం అంటున్నారా మీరు? ఖచ్చితంగా. ఇప్పుడు మన సాధన అని చెప్పేసి చేసే ధ్యానంలో ఎన్నో రకాల ధ్యాన పద్ధతులు ఎలాగైతే ఉన్నాయో, అలాగే ధ్యానం అనేది ఒక సాధనం అని చెప్పేసి ఎలా భావిస్తున్నామో, టెక్నాలజీ కూడా ఒక సాధనం. టెక్నాలజీ సాధనం. ఇప్పుడు నేను 13-14 సంవత్సరాలుగా చేస్తున్న ధ్యాన స్థితి ఈరోజు ఈజీ సెన్సార్స్తో ఒక హెడ్సెట్ పెట్టుకున్న తర్వాత నాకేమవుతుంది, నేను నిజంగా ధ్యాన స్థితిలో ఉండగలుగుతున్నానా లేదా, ఒకవేళ భ్రమలో బతుకుతున్నానా అని కూడా నాకు తెలుస్తూ ఉంది. ఇప్పుడు నేను ఫ్లో స్టేట్ అని మనం అంటూ ఉంటాం. ఫ్లో స్టేట్ ఏదైతే భగవద్గీతలో చెప్పబడిన
అన్నీ విట్నెస్ చేస్తూ ఉండి కానీ దేంట్లో ఇరుక్కుపోదు పోకు అని చెప్పేసిన దాంట్లో మీరు మాట్లాడుతున్నారు, మీ శబ్దం వినపడుతూ ఉంది. అలాగే నేను ఏదో చూస్తూ ఉన్నాను, చదువుతూ ఉన్నాను. లేకపోతే కనుక ఏదో ఎక్స్పీరియన్స్ నన్ను ఎవరు తిట్టారు, లేకపోతే సంతోషంగా ప్రేమగా ఉన్నారు, అన్నిటినీ నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను తప్పించి ఎక్కడా కూడా నా ఎనర్జీ మీ ద్వారా నాకు ప్రసారమయ్యే శక్తి ఉందో చూసారా, కోపమో ద్వేషమో సంతోషమో లేకపోతే కనుక ప్రేమో, ఇది ఏది కూడా నన్ను ఈ శరీరంలోకి వచ్చిన ఎనర్జీ మొత్తం కూడా పూర్తిగా అన్టచ్డ్గా బయటికి వెళ్ళిపోతూ ఉంది. సో అలా వెళ్ళగలగటానికి సంబంధించి ఆ ఫ్లో స్టేట్ ఏదైతే ఉంటుందో, ట్రాన్సెండెంట్ స్టేట్ అని రకరకాల పెళ్లి పెడుతూ ఉంటారు, దాన్ని ఈరోజు ఈ టెక్నాలజీతో నేను పర్సీవ్ చేయగలుగుతున్నాను, నేను ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నాను. అంటే టెక్నాలజీ మన సాధనకు కూడా ఉపయోగపడుతుంది అని మీరు అంటారు. 100% మరి ఇప్పుడు ఇది నష్టాలు ఎక్కువ ఎందుకు వస్తున్నాయి అంటారు? దీనివల్ల లాభాల కన్నా నష్టాలు ఎక్కువ చూస్తున్నాం కదా సార్. ఇప్పుడు కారణం ఏంటంటారు? మీరు అన్నట్లు మానసిక శక్తి అనేది కోడీకరించబడి ఒక దగ్గర ఫోకస్ చేస్తే కనుక ఆటోమేటిక్ మానసిక శక్తి పెరుగుతుంది. ఒకప్పుడు కమండలంలో నీటిని ఋషులు ఎలాగా ఎనర్జైజ్ చేసేవాళ్ళు, ఈరోజు అదే మానసిక శక్తితో మీరు ఇక్కడ తీసుకొచ్చి వాటర్ బాటిల్ పెట్టండి, నేను దాన్ని కొన్ని ఆరా స్కానర్స్ లాంటివి ఉంటాయి, జస్ట్ ఆ వాటర్ని మామూలుగా ఉన్నప్పుడు మీరు చూడండి ఎనర్జీ తక్కువగా ఉండిద్ది, 10 seconds నేను జస్ట్ ఇలా చూస్తాను, మీరు ఎనర్జీ చూడండి, అర్థమవుతుంది. అంటే ఇదే టెక్నాలజీని వాడి నేను నా శక్తి మొత్తాన్ని ఒక దగ్గర తీసుకొచ్చేసి ఆ శక్తిని నాకు కావాల్సిన ప్రొజెక్ట్ చేసే వాటర్ మీద కావచ్చు, మనిషి మీద కావచ్చు, పరిసరాల మీద కావచ్చు, లేకపోతే నేను తినే ఆహారం మీద కావచ్చు, దాని ఎనర్జీ పెంచుతున్నాను. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఏం అర్థం అవుతుందండి సార్, టెక్నాలజీ అనేది మనకు సూక్ష్మంగా సటిల్గా ఉన్నటువంటి శక్తిని కూడా చూడగలుగుతున్నాం, తెలుసుకోగలుగుతున్నాం అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. మరి ఇంత పవర్ఫుల్ టెక్నాలజీలో నష్టాలు, దుర్వినియోగం అనేది ఎందుకు? అది ఆ పాయింట్కి వస్తాను. ఇప్పుడు మొత్తం తీసుకొచ్చేసి నేను వాడుకునే పద్ధతి నాకు తెలుసు కాబట్టి తీసుకొచ్చి కేంద్రీకరిస్తే అందరూ ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఉదాహరణకు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం, ఏదో సడన్గా నోటిఫికేషన్ వస్తుంది, వాట్సాప్ నోటిఫికేషన్ వస్తుంది, నేను 100% నా మెంటల్ ఎనర్జీ నా న్యూరల్ నెట్వర్క్స్ మీ మీద పెట్టే బదులు నేను ఏదో నోటిఫికేషన్ వచ్చి డైవర్ట్ అయ్యాను అనుకోండి, నా మానసిక శక్తి విచ్ఛిన్నం అయిపోయినట్లే కదా. మానసిక శక్తి విచ్ఛిన్నం చేసుకోవడానికి సడన్గా ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ వచ్చింది, సో ఇది నాకు నచ్చలేదు, నెక్స్ట్ తెలియకుండానే మనిషి యొక్క అటెన్షన్ స్పాన్, అంటే ఒక మనిషి ఒక విషయం మీద దృష్టి పెట్టే సమయం అనేది తగ్గిపోయినప్పుడు మానసిక శక్తి విచ్ఛిన్నం అవుతుంది. మెయిన్ డిస్ట్రాక్షన్ కూడా ఉపయోగపడుతుంది. వీఆర్ ప్రాక్టీసింగ్ డిస్ట్రాక్షన్, వీఆర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఫోకస్ కాకుండా టెక్నాలజీ ద్వారా మనం డిస్ట్రాక్ట్ అవుతున్నాం. అంటే అది వ్యక్తి మీద ఆధారపడి ఉంటుందా, టెక్నాలజీలో ఆ డిస్ట్రాక్షన్ మోడ్ కూడా ఉందంటారా? డిస్ట్రాక్షన్ మోడ్ ఉంటుంది, ఎందుకంటే దాంట్లో పొందుపరచబడే కలర్స్ కానీ, ఒక అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నారు, సౌండ్స్ కానీ, ఇవంతా కూడా ఆ సౌండ్ వస్తే ఒక ఫేస్బుక్ నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, సడన్గా అన్ని పనులు పక్కన పెట్టేసి అది చూడాలనిపిస్తుంది. నిజం చెప్పాలంటే కాన్షియస్ మైండ్తో ఆలోచిస్తే ఇది నాకు అవసరమా లేదని ఆలోచిస్తే కనుక అది మనకు ముఖ్యమైనది కాదు. కానీ ఆ శబ్దం వచ్చేటప్పటికి ఆ క్యూ ఏంటి, ఇది చాలా ముఖ్యమైన భావన క్రియేట్ చేస్తుంది. వెంటనే మనం అన్ని పనులు పక్కన పెట్టి దాన్ని ఓపెన్ చేస్తాం. అంటే తెలియకుండా మనిషి మానసిక శక్తిని విచ్ఛిన్నం చేయడానికి టెక్నాలజీ వాడుతూ ఉన్నారు. కొంతమంది ఏంటంటే ఈ విధంగా మనిషి శక్తిని ఒక దగ్గర తీసుకురావడానికి సాధన వాడుతూ ఉంటారు. దీనికి అంటే నష్టాల కన్నా కూడా లాభాలే ఎక్కువ ఉన్నాయని చెప్తుంటే అర్థమవుతుంది. మేడం గారు మీరు చెప్పండి. టెక్నాలజీ వల్ల ఉపయోగాలు అయితే ముందుగా చెప్పుకుంటే సార్, మనకి భారతదేశంలో వచ్చేసి చక్కగా ఆధ్యాత్మికత అనేది చక్కగా ఉంది, కానీ ఇక్కడ మనసులో స్టక్ అయిపోతున్నారు అందరూ. ఎందుకు అంటే అది ఫ్యామిలీ పరంగా కావచ్చు, లేదా సొసైటీ పరంగా కావచ్చు, చాలా ఆంక్షలు ఉంటాయి ఇక్కడ. అంటే వ్యక్తిగత స్వేచ్ఛ అనేది భారతదేశంలో ఉండదు. సో దానివల్ల ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు లోయర్ చక్రాస్లో పడిపోతూ అంటారు, భయాలతో, అపోహలతో, అపార్థాలతో ఇదంతా పడిపోతూ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి వెదగటానికి చాలా టైం తీసుకుంటున్నాం. ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాం, సాధన చేస్తున్నారు అని చెప్తున్నారు, కానీ వాళ్ళు ఎంతవరకు ఏంటంటే ప్రాపంచిక జీవితంలో కుర్తలో పడ్డ ఎలకలాగా కొట్టుకుంటూనే ఉంటారు. సో ఇక్కడ అయితే ఏంటి అంటే గురువులు అందరూ కూడా అంటే వేరే అబ్రాడ్ కంట్రీస్ ఎవరైనా చూస్తే వాళ్ళు ఏంటంటే వాళ్ళు వ్యక్తిగత స్వేచ్ఛతో చాలా చక్కగా ఉంటారు. అలా ఎప్పుడైతే ఉంటారో ఇక్కడ వాళ్ళు సాధనలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళ మీద ఎలాంటి ఆంక్షలు లేకపోవటం వల్ల. సో వాళ్ళు టెక్నాలజీ పరంగా బాగా డెవలప్ అయి ఉన్నారు కాబట్టి ఇక్కడ ప్రాచ్య అండ్ అంటే మన తూర్పు పడమర ఏదైతే ఉందో వాటి మధ్య వారధి కోసం టెక్నాలజీ అని కనిపెట్టబడింది.
అచ్చా, ఇది మా వారది ప్లస్ అక్కడ అందింది ఇక్కడికి ఇక్కడ ఇక్కడ నుంచి షేర్ చేయడానికి, నాలెడ్జ్ ని షేర్ చేయడానికి ఉపయోగపడుతుంది. నాలెడ్జ్ అంటే కూడా జ్ఞానాన్ని పంచుకోవటం కోసం, ఏదైతే వస్తుందో అనుభవం ద్వారా వచ్చిన జ్ఞానాన్ని పంచుకోవటం కోసము ఇక్కడ ఏదైతే ఉందో మన ఆధ్యాత్మికత వేరే కంట్రీస్కి వెళ్ళటానికి అక్కడ నుంచి టెక్నాలజీ తీసుకోవటం వల్ల. ఎందుకనే చూడండి ఛానలింగ్ అనేది ఇక్కడ వాళ్ళకంటే కూడా బయట కంట్రీస్ వాళ్ళకే చాలా మంది హయ్యర్ మాస్టర్స్ ఛానలింగ్ అయి ఉన్నారు. ఇక్కడ ఎవరికి ఛానలింగ్ అయినో లేరు. చాలా మంది డిస్కషన్లు అదే చెప్తారు, ఎప్పుడు ఇండియన్ పీపుల్ గురించి మాట్లాడరా మీరు, అన్ని వెస్టర్న్ కల్చర్ వెస్టర్న్ బుక్సే మాట్లాడుతున్నారని కామెంట్స్ రాస్తున్నారు. కామెంట్స్ కాదండి, మనం ఇక్కడ స్ట్రక్ అయిపోతున్నాం మనసు పరంగా. ఏంటి అంటే మన పెంపకాల నుంచే, అందుకని ఆధ్యాత్మిక పెంపకం ఉండాలి అని చెప్పేసి మన ద్వారా మీరు మాట్లాడేదాన్ని బట్టి టెక్నాలజీ డెవలప్ అవ్వడం వల్ల వాళ్ళు మనస్సుని కూడా ఆధీనపరుచుకొని అంత ఉన్నతంగా ఎదుగుతున్నారు. మనం మనస్సుని సరిగ్గా వాడకపోవడం వల్ల టెక్నాలజీ కూడా మిస్యూజ్ చేస్తున్నాం, అందుకే స్ట్రక్ అయ్యాం అంటున్నారు. అవునండి, అది ఇక్కడ ఏంటి అంటే మన కామన్ సెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నా పర్సనల్ అనుభవం చెప్తాను. నా మొబైల్లో ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇలాంటివి ఏమీ ఉండదు. జస్ట్ ఆఫీస్లో యూజ్ చేయడం కోసమే వాట్సాప్ ఒకటి వాడతాను. ఎందుకు అంటే ఫేస్బుక్ ఇవి నేను గమనించింది ఏంటి అంటే 1990s తర్వాత ఎవరైతే కిడ్స్ వచ్చారో వాళ్ళు తొందరగా ఆధ్యాత్మికతకి కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. వాళ్ళు చక్కగా మాస్టర్స్గా వచ్చారు. అయితే ఏమవుతుంది అంటే వాళ్ళ ద్వారా ఇది ఒక మాయ భ్రమలో పడిపోతున్నారు. ఇన్స్టాగ్రామ్స్ ఇట్లా తిప్పటము అంటే వాళ్ళు ఇక్కడ డైరెక్షన్ మారిపోతుంది. వాళ్ళు ఎవరైతే అప్డేట్ అవ్వడంలో భాగంగా టెక్నాలజీని ఉపయోగించుకోవాలి కదా. అయితే కళ్ళ ద్వారా కాదు, 80% కళ్ళ ద్వారా మాత్రమే మనం ఎనర్జీని తీసుకుంటాం యూనివర్సల్ నుంచి. ఎప్పుడైతే కళ్ళ ద్వారా ఆ మొబైల్ ద్వారా, ఎందుకు అంటే ఇంతకుముందు పాత రోజుల్లో చూడండి నాలెడ్జ్ని ఏ రూపంలో అయినా తీసుకోవచ్చు, అంటే వినటం ద్వారా తీసుకోవచ్చు అండ్ చూడటం ద్వారా. పాత వాళ్ళందరికీ మహాభారతము రామాయణం ఇలాంటివన్నీ ఒక సినిమా రూపంలో చూపించారు. నిజమే, కానీ అప్పుడు లిమిటెడ్ పీపుల్ కి అందింది, ఇప్పుడు అన్లిమిటెడ్ పీపుల్. భగవద్గీత అయినా ధ్యానం అయినా ప్రపంచ వ్యాప్తంగా తెలియని వాళ్ళు లేరుగా. టెక్నాలజీ ఆ విధంగా ఉపయోగపడుతుంది. అయితే పెద్ద స్క్రీన్ మీద చూసినప్పుడు ఎవరికి వాళ్ళ మీద వాళ్ళు సెల్ఫ్ చూసుకోవాలి. ఇక్కడ సెల్ఫ్ చెక్ తో సెల్ఫ్ కంట్రోల్ తో ఉంటే టెక్నాలజీ కంట్రోల్ కాదు, బ్యాలెన్స్ చేయాలి. కంట్రోల్ అనేది మళ్ళీ ఇక్కడ వాళ్ళ లోపల నుంచి ఒక అంటే మళ్ళీ ఇబ్బంది పడతారు. అది కొన్ని రోజులే ఉంటుంది, మళ్ళీ అదొక భ్రమలో ఉంటారు. సో పెద్ద స్క్రీన్ మీద చూసినప్పుడు ఎవరికి ఇబ్బంది అవ్వలేదండి. తర్వాత టీవీ వచ్చినప్పుడు కళ్ళ కింద ఎక్కువగా చిన్నపిల్లలు అంటే మేము టీవీ చూసినప్పుడు కళ్ళ కింద నల్లగా వచ్చేది, ఆ టైప్లో ఉండేది. ఇప్పుడు మొబైల్ ద్వారా ఎనర్జీ మొత్తం డ్రైన్ అవుతుంది. అది ఎవరికి వాళ్ళు గమనించుకోవాలి. ఆ చిన్నదాని ద్వారా చూడటం వల్ల అంటే ఉండాలి, కమ్యూనికేషన్ కోసం మొబైల్ కావాలి, ఆఫీస్ వర్కుల కోసం కావాలి, అన్నిటి కోసం కావాలి. కానీ ఏదైనా క్లాస్ వినాలంటే, నా క్లాస్లో ఎవరికైనా చెప్పేది మీరు వినాలి అంటే ఆడియో ఆన్ చేసి వినండి, మొబైల్లో కళ్ళప్పగించి చూడొద్దు. అప్పుడు చూసినప్పుడు మీరు 1 hour 2 hours మీరు గమనించుకుంటే కనుక మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా డౌన్ అయిపోయి ఉన్నాయి, ఎంతవరకు వాడాలో అంతవరకు తెలుసు. లాభం అతిగా వాడితే కళ్ళు తెరిచి ఎక్కువసేపు దాని స్క్రీన్ ని చూడడం వల్ల నష్టాలు ఉన్నాయి అంటున్నారు. ఇక్కడ ఎనర్జీ అనేది ఎనర్జీ డ్రైనింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది. అక్కడ సార్ చెప్పినట్టు ఆ ఎనర్జీ ఎలా ఉందో, లోపల థాట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి కూడా టెక్నాలజీ ఉపయోగపడుతుంది. చాలా 2 వర్షన్స్ ఉన్నాయి, పదునున్న కత్తి లాంటిది ఇది. ఎక్స్పీరియన్స్ సార్, అది ఎక్స్పీరియన్స్ ద్వారానే అర్థమవుతుంది. అంటే వింటున్నామా చేస్తున్నామా కాదు, ఇక్కడ ఎవరికి వాళ్ళు ఇక్కడ సెల్ఫ్ చూసుకుంటూ ఉన్నప్పుడు అది నాకు మొబైల్ ఎలా ఉపయోగపడుతుంది, నేను దాన్ని ఎలా మళ్ళీ ఇప్పుడు ఆ సెల్ఫ్ ను చూసుకొని అదే వస్తే అది కంట్రోల్ వచ్చేస్తుంది కదా, ఆ మైండ్ అది ఇది చాలు ఇది ఇంతవరకే అని ఎలా తెలుస్తుంది మేడం? అదే సార్ సెల్ఫ్ రియలైజేషన్ తో ఉండాలి, కంపల్సరీ సెల్ఫ్ రియలైజేషన్. దాని గురించి మాట్లాడదాం మేడం. సో అన్నయ్య గారు చెప్తుండే ఏదైతే డెల్టా రేడియేషన్స్ మన ఈఈజీ కోసం ఎప్పుడైతే మాట్లాడుతున్నారో ఆ సమయంలో నాకు మా దాది జానకి రీసెంట్ తన శరీరం వదిలేస్తారు ఎట్ ద ఏజ్ ఆఫ్ 104 years. సో లండన్లో యూనివర్సిటీ ఆల్బర్ట్ యూనివర్సిటీ అని ఆ యూనివర్సిటీ వాళ్ళు ఏం చేశారంటే ప్రపంచంలో కేవలం ఒక మెడిటేషన్ కాదు, రకరకాల మెడిటేషన్ సంస్థలు ఉన్నాయి, వారికి ఒక ఇన్విటేషన్ పంపించారు. వాళ్ళు ఏంటంటే మీ దగ్గర ఉన్న బెస్ట్ మెడిటేటర్స్ పంపించండి అని. అప్పుడు చాలామంది బెస్ట్ మెడిటేటర్స్ వచ్చారు. సో అందులో అందరికీ ఈజీ అనే ఇన్స్ట్రుమెంట్ అనేది పెట్టడం జరిగింది. సో అందులో అందరి రేడియేషన్స్ అనేది రీడ్ చేస్తూ కంప్యూటర్లో చూశారు.
కానీ దాది జానకిని మాత్రం సపరేట్గా వాళ్ళు అబ్జర్వ్ చేయడం జరిగింది. అందులో విచిత్రం ఏమిటంటే 3 రోజులు కూడా దాదీజీలో డెల్టా రేడియేషన్స్ కనిపిస్తున్నాయి. వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ రోజు 24 అవర్స్ ఎవరికి ఇలా ఉండదు, ఇన్స్ట్రుమెంట్ ఏమైనా బాగాలేదేమో, దే చేంజ్ ద ఇన్స్ట్రుమెంట్. దెన్ మళ్ళీ అదే ఒక కాన్ఫరెన్స్లో జరిగిన విషయం. కాన్ఫరెన్స్ అంటే వాళ్ళకి ఎలా చేశారంటే లైక్ ఇంటర్వ్యూ తీసుకున్నారు. డే టు డే రొటీన్ లైఫ్లో కూడా వాళ్ళకి ఏం చేశారంటే ఆ ఇన్స్ట్రుమెంట్ ఈఈజీ అనేది పెట్టే ఉంచారు. వాళ్ళు పడుకున్నారు, నిద్రపోతున్నారు, పని చేస్తున్నారు, టోటల్ డే అనాలైసిస్లో ఉన్నారు వాళ్ళు. అలా ఉన్నప్పుడు అందరికన్నా దాది జానకి గారి యొక్క వేవ్ లెంత్ చూస్తే 24 అవర్స్ ఇట్ వాస్ వెరీ మచ్ ఇంపాసిబుల్. పెద్ద పెద్ద సైంటిస్టులని డాక్టర్లను కూడా కదిలించేసింది. వారికి అర్థం కాలేదు ఇన్స్ట్రుమెంట్ చేంజ్ చేసినప్పుడు కూడా ఇదే వేవ్ లెంత్లో దాది గారు ఎలా ఉన్నారు అని. ఓకే, దాది గారిని ఇంటర్వ్యూ తీసుకున్నారు, మీరు ఎలా మెడిటేషన్ చేస్తారు, ఏం చేస్తారని. సో మళ్ళీ నేను సేమ్ కనెక్ట్ చేస్తాను, టెక్నాలజీ అండ్ మైండ్, దీస్ 2 ఆర్ డిఫరెంట్ ఎంటిటీస్. టెక్నాలజీని యూజ్ అనేది మిస్యూజ్ అనేది చేసుకోవడం అనేది మనసు పైన ఆధారపడి ఉంది. ఒకవేళ నా మనసు చాలా నియంత్రణలో ఉంది, కంట్రోల్లో ఉంది, పవర్ఫుల్ మైండ్ ఉంది, ఇన్ ద సెన్స్ ఇంకా మనం లోతుగా వెళ్తే ఇప్పుడు నాకు ఆకలిగా ఉంది, నా చుట్టూ ఉన్న పదార్థాలను చూస్తూ నాకు ఏమనిపిస్తుంది, ఆకలి వేస్తుంది. కొన్నిసార్లు తినకూడని పదార్థాలు కూడా ఆకలితో తినేస్తానేమో. అదేవిధంగా మనసు ఆకలిగా ఉన్నప్పుడు మనసు యొక్క ఆకలి ఏముంటుందంటే మనసులో 7 గుణాలు ఉంటాయి. మీరు చెప్పండి సిస్టర్, ఇప్పుడు మైండ్ టెక్నాలజీ గురించి చెప్పారు, అంటే మైండ్ యొక్క పవర్ని, మైండ్ యొక్క స్థిత ప్రజ్ఞతను తెలుసుకోవడానికి టెక్నాలజీ కేవలం అక్కడి వరకు ఉపయోగపడుతుంది. దానివల్ల ఉపయోగం ఉంది. ఉపయోగం నష్టాలు ఏంటివి? టెక్నాలజీ వల్ల ఏంటి నష్టాలు? నష్టాలు ఏమున్నాయంటే ఇంకొకటి ఏంటంటే మనసులో ఉన్న 7 గుణాలు జ్ఞానం, పవిత్రత, శాంతి, ప్రేమ, సుఖము, ఆనందం, శక్తి, ఈ 7 గుణాలు డైరెక్ట్లీ స్పిరిచువల్గా ఉన్నాయి. సో అంటే ఇప్పుడు మైండ్ని సరిగ్గా వాడడం వల్లనే టెక్నాలజీని సరిగ్గా వాడచ్చు. ఇప్పుడు మరి దాని నష్టాలు ఏమేమి ఉన్నాయో చెప్పగలరా? నష్టాలు చాలా ఉన్నాయి. ఎలా అయితే ఈరోజు మన సమాజంలో చిన్నపిల్లల నుండి యూత్, పెద్దలు ఎవరైనా తీసుకోవచ్చు, కానీ మనసుకు కావాల్సిన ఆనందాన్ని మనము టెక్నాలజీతో డెవలప్ చేసుకోవాలి, మీడియా ద్వారా ఆనందించాలి అని అనుకున్నామే అక్కడ పడిపోతాం. ఎందుకంటే ఇప్పుడు మనం మీడియాలో చూస్తాం, మనం అనుకున్నది కాకుండా దాని వెనకాల ఎన్నో కనబడుతున్నాయి. ఆ ఆనందం, ప్లెజర్ అనేది అక్కడి నుంచి తీసుకోవడం స్టార్ట్ చేస్తే ఆ ప్లెజర్ మనల్ని కిల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇది టెక్నాలజీ అనేది ఈరోజు కార్ అనేది ఒక టెక్నాలజీ, లగ్జరీ కోసం కాదు, ఈజీగా రీచ్ అవ్వడానికి. ఈరోజు ర్యాపిడో కావచ్చు, రకరకాల యాప్స్ వచ్చాయి, అదొక మనకి భౌతిక జీవితంలో ఆనందాన్ని కలిగించడం కోసమే. కానీ మన బాడీ యొక్క పవర్ని కొంతవరకైనా సేవ్ చేసుకోవడానికి. ఇంకొకటి ఏంటంటే చాలా మంది చెప్తుంటారు, మాకు ధ్యానం చేయడం కానీ మెడిటేషన్ చేయడానికి కానీ మా దగ్గర సమయం లేదంటారే. అలాంటి వారు టెక్నాలజీని బాగా ఉపయోగించుకుంటూ సమయాన్ని అలా అని కాదు, కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంది, ఒక వస్తువు ఉంది, మనం మీడియా త్రూ, టెక్నాలజీ త్రూ దాన్ని తెప్పించుకొని సమయాన్ని కొంచెం పొదుపు చేసుకొని మంచి విషయాలు సమయాన్ని ఉపయోగించుకోగలిగితే ఆ టెక్నాలజీ నన్ను డెవలప్ చేసినట్టే. అంటే మీరు ఓవరాల్గా చెప్పేది ఏంటంటే మనస్సు ద్వారా క్రియేట్ చేయబడిన టెక్నాలజీ మన మనసు యొక్క సటిల్ ఎనర్జీస్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతున్నప్పటికీ దాన్ని అతిగా డిపెండ్ అవ్వడం వల్ల ఎఫెక్ట్స్ ఉన్నాయి అన్న. చాలా ఉన్నాయి సార్. యువత, పిల్లలు ముఖ్యంగా ఈ 2 ఎందుకు వాడుతున్నామంటే ఎక్కువ ఎదుగుతున్నది వాళ్ళే, మిస్యూజ్ చేస్తున్నది వాళ్ళే, నష్టాలు కూడా కలిగిస్తున్నది వాళ్ళే. అంటే పెద్దవాళ్ళు లేరా అంటే పెద్దవాళ్ళు చాలామంది ఉండొచ్చు, వెలుగులోకి వస్తున్నది ఇది సార్. పెద్దవాళ్ళు చాలామంది దుర్వినియోగం చేసేది కనబడదు, కానీ ఒక యువత, ఒక పిల్లవాడు ఆ టెక్నాలజీని దుర్వినియోగం చేయడం కనబడుతుంది. సార్, అసలు వాళ్ళ అభివృద్ధికి ఇది అవసరమా? అసలు దుర్వినియోగం చేయడంలో వారి మనస్తత్వం ఏమై ఉంటుంది అంటారు? ఈరోజు చాలామంది భోజనం చేయకపోతే, చిన్నపిల్లలు భోజనం చేయకపోతే కనుక చేతికి ఫోన్ ఇచ్చి రైమ్స్ చూపిస్తూ భోజనం చేయించే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే భోజనం చేయడం కోసం ఒక పరధ్యానం, ఇంకో దాని మేరకు దృష్టి మరల్చేటప్పుడు ఏదైతే గనక బ్రెయిన్ డెవలప్మెంట్ చూస్తే 7-8 సంవత్సరాల వరకు వచ్చేటప్పటికి, వయసు వచ్చేటప్పటికే
ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అని బ్రెయిన్లో బ్యాక్ నుంచి డెవలప్ అవుతూ వస్తుంది. వచ్చేసి ముందు ఏరియా ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అంటారు, నియో కార్టెక్స్ కూడా అంటారు. అదేంటి, మంచి చెడు అంటే విచక్షణ జ్ఞానం అంటాం, అలాగే నిర్ణయాత్మక శక్తి, లాజికల్ థింకింగు, వీటన్నిటికి సంబంధించేసి డెవలప్ అయ్యే ఏరియా ఈ ముందు ఏరియా. సో ప్రీఫ్రంటల్ కార్టెక్స్ డెవలప్ అయ్యే వయసు వచ్చేటప్పటికి 7-8 సంవత్సరాల తర్వాత నుంచి డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఈ లోపల ఇదంతా ఇచ్చేటప్పటికి ఆ డెవలప్మెంట్ ప్రాసెస్ ఆగిపోయి పిల్లల్లో ఆలోచించే శక్తి, కాగ్నిటివ్ స్కిల్స్ అంటారు, ఏది మంచి ఏది చెడు తెలుసుకునే విధానం కావచ్చు, ఆలోచించే శక్తి, నిర్ణయాలు తీసుకునే శక్తి, ఇదంతా లోపించి ఆటోమేటిక్గా దీని వలన వాళ్ళ యొక్క భాష, మీరు చూడండి చాలామంది ఈ మధ్య ఆటిజంతో సఫర్ అవుతున్నారు అంటారు. ఆటిజం అంటే ఏంటి? ఆటిజం అనేది ఇప్పటి వరకు వినవల్ల, ఇప్పుడు చాలా వినబడుతుంది. ఆటిజం అనేది ఎందుకు వస్తుందంటే కనుక మాట్లాడలేకపోవటం అనేది, ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయకపోవటం ఆటిజంలో ఉండే లక్షణాలు. ఉదాహరణకి భాష అనేది, భాషకు సంబంధించి లాంగ్వేజ్ సెంటర్ బ్రెయిన్లో ఒక ఏరియా ఉండేది, అది ఎందుకు డెవలప్ కావట్లేదు? చెప్పాలనుకున్నది ఒకటి, బయటికి ఇంకొకటి వస్తుంది. ఇంకోటి మైండ్లో ఒక వర్డ్ ఉంటుంది, బయటికి మాట్లాడేటప్పుడు ఇంకొక వర్డ్ వస్తుంది. అంటే చిన్నప్పటి నుంచి ఈ టెక్నాలజీని పేరెంట్సే దుర్వినియోగం చేపిస్తున్నారు అంటారా సార్? ఖచ్చితంగా. ఇప్పుడు మీరు ఎప్పుడైతే కనుక మొబైల్ ఫోన్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నప్పుడు సహజంగా చిన్నపిల్లలు మొబైల్ ఫోన్ ఇచ్చేసి అలా రైమ్ చూడమని చెప్పారు. ఇప్పుడు భాష ఎప్పుడు వస్తుందో ఆలోచించండి. మొబైల్ ఫోన్ మీద వాళ్ళ దృష్టి పూర్తిగా 100% ఉన్నప్పుడు పక్కన తల్లిదండ్రులు మాట్లాడుకునే మాటలు కానీ, అమ్మమ్మ తాతయ్య మాట్లాడుకునే మాటలు కానీ, వాళ్ళ శబ్దాలను వాళ్ళు స్వీకరించే ఫోకస్ తగ్గిపోతుంది. సో చుట్టూ పరిసరాలను గమనించే శక్తి తగ్గిపోతుంది. పరిసరాల నుంచి మీకు ఇన్ఫర్మేషన్ తీసుకోకపోతే లోపల సమాచారాన్ని భద్రపరచుకోవడం, దాన్ని ప్రాసెస్ చేయటము, ఫలానా భాష ఇది నేను మళ్ళీ రీప్రొడ్యూస్ చేయాలి, మాట రావాలి, దీన్ని వ్యక్తీకరించాలని చెప్పేసి తత్వం అనేది అలవటం తగ్గిపోతుంది. అంటే దానికి సంబంధించిన న్యూరల్ నెట్వర్క్స్ అనేది బ్రెయిన్లో డెవలప్ అవ్వడం ఆగిపోతాయి. సో అందువలనే అలాగే ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడం, మొబైల్ మీద ఐ టు ఐ మొబైల్ చూస్తున్న వ్యక్తికి ఎదురుగా చూస్తాం అనేది, మనిషితో చూస్తాం కానీ, కళ్ళు అలా చూస్తాం కానీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. దాంతో మెల్లగా ఏమవుతుందంటే ఇంకోటి సోషల్ కనెక్టివిటీ తగ్గిపోతూ ఉంటుంది. చాలామంది యువత మీరు గమనించండి, ఎవరన్నా ఇంటికి వెళితే అమ్మమ్మ వచ్చిందో, బాబాయ్ వచ్చాడో, పెద్దనాన్న వచ్చారో, వచ్చి కూర్చొని ఒక 2 నిమిషాలు రా అని చెప్పేసి అని గట్టిగా పిలిస్తే చాలా ఇబ్బంది పడుతూ వచ్చేసి నిలబడేసి 2 నిమిషాలు మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు? మనిషితో మనిషి కనెక్షన్ అనేది దెబ్బతినే పరిస్థితి ఈరోజు టెక్నాలజీ వల్ల అంటే సృజనాత్మకత మరియు భావోద్వేగాలను కూడా దెబ్బతీస్తుంది. ఖచ్చితంగా. సృజనాత్మకత విషయానికి వస్తే ఇమాజినేషన్, మనం చిన్నప్పుడు చందమామ కథల్లో ఒక రాజు రాత్రిపూట మారు వేషంలో వెళ్ళేసేసి వీధుల్లో, నగర వీధుల్లో సంచరిస్తూ ఉంటే ఒక భిక్షగాడు అరుగు మీద కనపడ్డాడు అని చెప్పేసి అని, ఆ భిక్షగాడిని నీకేం కావాలని అడిగితే కనుక అని చెప్పేసి, ఇప్పుడు నేను నేరేట్ చేసేటప్పుడు మీరు 100% నేను నేరేట్ చేసే దాంట్లో ఉంటే, చదివే దాని మీద ఉంటే మొత్తం సినిమా మీకు కదులుతుంది. అంటే మీకు మీరు మీ ఇమాజినేషన్ పవర్ అనేది పెరిగింది. అంటే చెప్తున్నప్పుడు, వింటున్నప్పుడు విజువల్ ఎఫెక్ట్ మనకు న్యాచురల్గా ఉంది. ఇప్పుడు స్క్రీన్ మీద చూసినప్పుడు ఆ న్యాచురాలిటీ దెబ్బతీయబడుతుంది. ఇప్పుడు మీకు మీరు ఊహించుకోవటం మానేసి అక్కడ ఏది చూపించబడుతుందో దాన్ని చూస్తూ మొదలు పెడుతున్నారు. ఆటోమేటిక్గా మీరు ఊహించే శక్తి కానీ, ఇమాజినేషన్ పవర్ కానీ ఏది ఉండదు. ఇంకొకటి యాక్చువల్లీ ఒక చిన్న పాయింట్ యాడ్ చేస్తున్నాం. క్వాంటమ్ ఫిజిక్స్లో మనం ఎలాంటి ఎనర్జీస్ని బయటకు ఎక్స్ప్రెస్ చేస్తాం క్వాంటమ్ ఫీల్డ్లో. ఉదాహరణ, నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను, మీకంతా నేను చాలా కాన్ఫిడెంట్గా కూర్చున్నాను అన్నట్లు మీకు అనిపించవచ్చు. కానీ నా లోపల ఒక అబద్ధతో, లేకపోతే నేను సబ్జెక్ట్ బాగా మాట్లాడలేనో, లేకపోతే కనుక నాకు ఆర్థికంగా బాగలేదనో ఒక ఇన్సెక్యూరిటీ నాకు ఉందనుకోండి, నా శరీరం నుంచి మీకు తెలియని సటిల్ ఎనర్జీ వచ్చేటప్పటికి రకరకాల లేయర్స్లో, అన్నమయ కోసం, మనోమయ కోసం, వీటన్నిటి ద్వారా ఎలాగైతే కనుక లేయర్స్గా బయటకు ఎక్స్ప్రెస్ అవుతుందో, ఈ ఎనర్జీ మొత్తం క్వాంటమ్ ఫీల్డ్లోకి, అంటే యూనివర్సల్ ఫీల్డ్లోకి బయటకు ఎక్స్ప్రెస్ చేయబడుతుంది. చూసారా? ఈ ఎక్స్ప్రెస్ చేయబడే శక్తిని ఈ పర్టికులర్ టెక్నాలజీ ద్వారా, ఫోన్ చూసుకోవడం ద్వారా ఎవరో శక్తిని, ఏదో భావోద్వేగాన్ని పరిసీవ్ చేస్తూ, నేను ఎలాంటి శక్తిని క్వాంటమ్ ఫీల్డ్లోకి, ఒక పాజిటివ్ శక్తిని పంపించాలా, దాని ద్వారా తిరిగి పాజిటివ్ శక్తిని పొందాలా, లేకపోతే కనుక ఏదో చావుకు సంబంధించిన వార్త చూస్తూ, లేదా ఎవరు కొట్టుకుంటే అది చూస్తూ క్వాంటమ్ ఫీల్డ్లోకి ఆ నెగిటివ్ వైబ్రేషన్ పంపించి, ఆటోమేటిక్ నెగిటివ్ వైబ్రేషన్ పంపిస్తే అదే రిటర్న్ వస్తుంది. ఎందుకు వస్తుంది? అమ్మనే నాకు ఫలానా కూర వేయమని చెప్పేసి అంటే కనుక ఆటోమేటిక్గా బెండకాయ కూర వేయమంటే కనుక బెండకాయ కూర తీసుకొచ్చి పెడుతుంది. అది మంచి చెడు అన్నది మన మైండ్కి తెలుస్తుంది తప్పించేసి, మన ఇంతకుముందు అనుకున్నట్టు సబ్ కాన్షియస్ మైండ్కో, లేకపోతే కనుక ఇంటర్నల్గా మన సోల్కో ఇది మంచి చెడు అలాంటిది ఏది ఉండదు. సో మనకేం కావాలో చెబుతున్నాం. ఏంటి? ఈ కంటెంట్ కన్జ్యూమ్ చేస్తూ, ఫోన్ చూసుకుంటూ,
అంటే ఏదైతే కన్జ్యూమ్ చేస్తున్నామో ఆ టైప్ ఆఫ్ ఎనర్జీయే మన ద్వారా స్ప్రెడ్ అవుతుంది. 100%. ఈరోజు మనం చూస్తున్న చిన్నపిల్లలకు చూపించే ప్రతిదీ భోజనం చేసేటప్పుడు చాలామంది పేరెంట్స్కి దయచేసి గమనించండి, భోజనం చేసేటప్పుడు వాళ్ళని శవాలకు సంబంధించిన వార్తలు లేకపోతే ఇంకోటి అల్లల్లో వీటన్నిటిని ఇచ్చేస్తే ఈరోజు మీరు టేబుల్ మీద పెట్టే వాటర్ బాటిల్ కూడా మీరింట్లో గొడవ పడ్డది కానీ, అలాగే టీవీలో వచ్చే వార్తల ద్వారా వచ్చే శబ్దాల ద్వారా వచ్చే వైబ్రేషన్ మొత్తాన్ని ఫ్రీక్వెన్సీని రిసీవ్ చేసుకొని మాలిక్యూల్ సైజు చేంజ్ అయిపోతుంది. ఇమాటో మసూరే గారు ఈ వాటర్ మీద, రైస్ మీద చాలా వీడియోస్ కూడా ఉన్నాయి. సో అల్టిమేట్ పాయింట్ చెప్పారు సార్. సార్ మరి అలా దుర్వినియోగం చేయించడంలో లేదా ఎదిగిన తర్వాత ఈ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్న వారి మనస్తత్వం ఎలాంటి మనస్తత్వం అంటారు? అంటే మనస్తత్వం వల్ల దాన్ని మిస్యూజ్ చేస్తున్నారా, మిస్యూజ్ చేయడం ఓవర్గా టెక్నాలజీ వాడడం వల్ల మిస్యూజ్ చేస్తున్నారా? సో దీనివల్ల ఇదా, దీనివల్ల అదా? ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాను అనుకోండి, మీరు మంచి స్పిరిచువల్ కంటెంట్ నేను ఇస్తుంటే మీరు చూస్తలేదు అనుకోండి, ఏమవుతుంది? వాళ్ళు చూసేది ఇస్తాను, చూస్తారో అది ఇస్తారు. వాళ్ళు దేనికి వాళ్ళలో స్పైరల్ ఆఫ్ ఎనర్జీ. మీరు ఒక ఆడియన్గా మీ శక్తి ఎక్కడ కేంద్రీకృతం అయి ఉంది? ద్వేషం పట్ల, కోపం పట్ల, అలాగే ఒంటరితనం పట్ల, అభద్రత పట్ల మీ యొక్క శక్తి మళ్ళా చూసి మీ శరీరంలో ఉండే శక్తి చక్రాస్ అంతా కూడా ఇంతకుముందు సిస్టర్ అన్నట్లుగా లోయర్ చక్రాస్లో ఇరుక్కుపోయి ఉంటే కనుక ఆటోమేటిక్గా మళ్ళీ అదే కంటెంట్ కోరుకుంటారు. ఎందుకంటే కనుక మీరు ఆల్రెడీ ఎనర్జీని మళ్ళా తిప్పేసి నాకు ఇదే కావాలని చెప్పేసి అని మీ మైండ్లో మీ థాట్ ప్రాసెస్లో ఆ న్యూరల్ నెట్వర్క్స్ అంతా ఉన్నాయి. సో అందుకని నేనేం చేస్తాను, అలాంటి కంటెంట్ మీకు ప్రొడ్యూస్ చేస్తాను. మనకి ఎట్లాస్ట్ జనాలకు అందాలనేది మన ఏం కదా. ఇప్పుడు దాంట్లో నా యొక్క స్వార్థం ఏంటి? నా లోయర్ చక్రాలైన మూలాధార చక్రాలు నేను బాగా డబ్బు సంపాదించేసి జనాలు ఏమైతే పోయినా నాకు సంబంధం లేదు, నా మూలాధార చక్రాన్ని నేను స్ట్రెంథెన్ చేసుకోవాలి నా డబ్బు వస్తే. సార్ మరి అలాంటి కంటెంట్ బయటకు వచ్చినప్పుడు అలా ఉన్న వాళ్ళు మాత్రమే చూస్తారు, పైన ఉన్న వాళ్ళు చూసే అవకాశం లేదుగా. సో పైన ఉన్న వాళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళకి కావాల్సిన కంటెంట్ వాళ్ళు కన్జ్యూమ్ చేసుకుంటారు. ఆ విచక్షణ మనిషి ఉండటమే అత్యంత ముఖ్యమైన విషయం. అంటే ఇప్పుడు ఓవర్గా టెక్నాలజీ చిన్నప్పటి నుంచి వాడడం వల్ల వచ్చినటువంటి ఎఫెక్ట్సే మనం ఈ మిస్యూజ్కి కారణం అంటున్నారు మీరు. 100%. వండర్ఫుల్ సార్. మేడం గారు, తల్లిదండ్రులకి అవగాహన ఉండాలి సార్. పిల్లలకి ఇవ్వాలా వద్దా అనేది తల్లిదండ్రులకు తప్పనిసరి అయిపోయింది కదా మేడం. 2020లో తప్పనిసరి ఆన్లైన్ జాయిన్ అవుతారా లేదా? కంపల్సరీ అయిపోయిందిగా. అది చెప్పగలిగేది రావాలి సార్, తల్లిదండ్రుల్లో ఉండాలి. తల్లిదండ్రులు కనుక జ్ఞానవంతులు అయితే పిల్లలకి తిండి తినిపించేటప్పుడే సార్ చెప్పారు ఇందాక. సో అక్కడ ఏంటి అంటే మనం వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ఆడుతూ పాడుతూ, ఇంతకుముందు చందమామను చూపిస్తూ ఆ గోరుముద్దలు తినిపించేవారని కథల్లో చదివాము, అలాగే చదివాము. కానీ ఇక్కడ సార్ ఉంటుంది సార్, మనం పెట్టుకోవాలి. మనకి ఫ్యామిలీ కావాలి అన్నా, పిల్లలు కావాలి అన్నా, వాళ్ళు సొసైటీలో మంచి పౌరులుగా వెళ్ళాలి అన్నా తల్లి బాధ్యత ఎంత ఉంటుందో తండ్రికి ఇచ్చే బాధ్యత కూడా ఉంటుంది. టైం లేదు అంటే జీవితాంతం టైం లేకుండానే ఉంటుంది. కానీ ఇక్కడ మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. కంపల్సరీ వాళ్ళకి టైం ఇవ్వాలి. మాటలు రావాలి అన్నా, ఇంతకుముందు ఎంత ఉమ్మడి ఫ్యామిలీలు ఉండేవి, అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ ఎంతోమంది ఉండేవాళ్ళు. ఇప్పుడు చెప్పిన చిన్న కుటుంబాలు దొరుకుతున్నాయి కదా. చెప్పే పద్ధతిలో ఓపికగా సహనమే ప్రగతి. ఇక్కడ పేరెంట్స్ ద్వారా మాత్రమే ఈ టెక్నాలజీ మిస్యూజ్ చేయించబడుతుందా? అంటే వాళ్ళు వినలేదు అనే ఒక మాట వాడేస్తారు. ఇస్తున్నారంటారా? కంట్రోల్ కాదు, వాళ్ళలో తట్టుకోలేక. ఎందుకంటే వాళ్ళు పని అయిపోతుంది కాదు. అయితే చెప్పే పద్ధతి ఉంటుందండి, కొంచెం ప్రేమగా ఓపిక్గా. లేదు నాన్న ఇప్పుడు నువ్వు తినేదాని మీదే పెట్టాలి అని చెప్పేసి తినిపించడంలో కానీ వాడచ్చు, కొంత టైం వాడుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళకి అలవాటు చేసి బయట కూడా వాళ్ళతో ఆడటం గనక చేస్తూ ఉంటే, అంటే మనము వాళ్ళతో గడిపినప్పుడే. అంటే పేరెంట్స్ పిల్లలతో టైం గడిపితే ఈ స్క్రీన్ టైంని తగ్గుతుంది. తల్లిదండ్రులు గడపట్లేదు, బిజీ అని చెప్పేసి ఇప్పుడు టెక్నాలజీ సంపాదనలో పడి టెక్నాలజీలోనే వర్క్ చేస్తున్నారు. కానీ ఒకప్పుడు ఆఫీసులకు వెళ్తే 8 hours సరిపోయేది, ఇప్పుడు 12 hours చేసే వాళ్ళు ఉన్నారు. మేడం, మీరు చెప్పిన పాయింట్ అద్భుతంగా ఉంది. అసలు ఈ దుర్వినియోగం చేయడం, టెక్నాలజీని మిస్యూజ్ చేసే వాళ్ళ మనస్తత్వం ఎలాంటిది అంటారు?
సార్ అలాంటి వాళ్ళే అంటే మనసు పరంగా వాళ్ళు డిస్టర్బ్లో ఉన్న వాళ్ళే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. అలోన్గా ఉండే వాళ్ళు ఉంటారు, డిప్రెషన్లో ఉండే వాళ్ళు ఉంటారు. తర్వాత అంటే వాళ్ళలో సార్ చెప్పారు ద్వేషభావము. అంటే ఇక్కడ ఏంటంటే సొసైటీ పరంగా కూడా మీడియా ఎలా అవుతుంది అంటే చూపించిన విషయాన్నే పదే పదే చూపించి అక్కడ మంచి కంటే కూడా చెడునే. ఇప్పుడు ఇంకొక మీరు చెప్తుంటే ఇంకో పాయింట్ అయ్యొచ్చు, అదే మీడియాని అదే టెక్నాలజీని ఉపయోగించుకొని స్వస్థత పొందుతున్న వాళ్ళు కూడా ఉన్నారుగా. సెర్చ్ చేస్తూ ఉంటాడు మన వీడియో మెడిటేషన్ లేకపోతే ఏదో సార్ ఒక ప్రోగ్రామ్ వస్తుంది, అది ఒక అద్భుతమైన ఎన్లైటన్మెంట్ తీసుకొచ్చి ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆ స్థితి రావాలి అంటే ఇక్కడ అతని ఎనర్జీ లెవెల్స్ ప్రతిదీ శక్తిమయమే అని చెప్తున్నాము. ఇందాకే చెప్పారు వాటర్లో ఉన్నాయి, మన గోడల్లో ఉంటాయి, మనం కూర్చున్న ప్లేస్లో ఉంటాయి. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఆ వ్యక్తి శక్తిమయంగా ఉన్నప్పుడు అక్కడ ఎనర్జీస్ మనకు కనెక్ట్ అవుతూ ఉంటాయి. మనం ఉద్రేకంగా ఉన్నప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఉద్రేకం వస్తుంది. అంటే లోపల ఏదైతే మనసుకు సంబంధించింది అంటే మనసుకి మామూలుగా ఈ సిస్టర్ కూడా చెప్పారు, ఏం చెప్పారు, భౌతిక శరీరానికి తొందరగా తగ్గించు కానీ అంటే ఒక మాట ఉంది మనకి ఏంటి అంటే మనసుకి మనోవ్యాధికి మందు లేదు అని. మనసు సరిగ్గా లేని వ్యక్తి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే రకరకాల భ్రమలకి లోన్ అవటం జరుగుతుంది. మేడం మనసు సరిగ్గా లేకపోవడం అనేది టెక్నాలజీ అతిగా వాడడం వల్ల వచ్చిందంటారా, లేదా తనలో డిస్టర్బెన్స్ ఉండడం వల్లనే ఇలాంటి దుర్వినియోగం చేస్తున్నారంటారా? కొంత డిస్టర్బెన్స్ సార్. ఆ తర్వాత టెక్నాలజీ ఆ డిస్టర్బెన్స్ ఎప్పుడైతే దానికి కనెక్ట్ అవుతుందో ఆ టెక్నాలజీ ఎవరైతే ఆ యూనివర్సల్లో అలాంటి వ్యక్తులు ఉన్నారో వాటికి సంబంధించిన ఏ మెసేజ్ వచ్చినా అది ప్రేమతత్వం ఉంటే యూనివర్సల్కి ఏది వస్తే అది వస్తుంది, ప్రేమనిస్తే ప్రేమను వస్తుంది, ద్వేషాన్ని ఇస్తే ద్వేషం ఇస్తుంది. అలాంటి వ్యక్తులు ఆ ద్వారా ఇంకొంచెం దానికి కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఆ వ్యక్తి లోపల మొత్తం వ్యక్తిగత ధ్వంసం అంటే స్వీయ ధ్వంసం అనేది జరిగిపోయి. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి లైక్ అట్రాక్ట్స్ లైక్, ఎవరు ఎలాంటి దాంతో ఉంటారో సార్ కూడా అది చెప్పారు, ఎలాంటి ఎనర్జీలో ఉంటారో అలాంటివే వస్తాయి, అలాంటివే చూస్తారు. వాళ్ళు ఎలా లోపల ఉంటారో అలాంటివే బయటికి సృష్టిస్తారు. సిస్టర్ మీరు చెప్పండి. సో ఇదే సబ్జెక్ట్ని నేను కనెక్ట్ చేసుకుంటూ మాట్లాడతాను. ఇందాక చెప్పాను ఆత్మ ఒక ఎనర్జీ, ఒక యాటమ్, ఇట్ హ్యాస్ ద 7 పవర్స్. ఆ 7 పవర్స్ని మనసు ద్వారా ఆలోచిస్తుంది. ఉదాహరణకి అది జ్ఞానయుక్తంగా ఆలోచిస్తుంది, ఈ వస్తువు ఇలా ఉంది ఏంటి అంటే జ్ఞానాన్ని ఉపయోగించింది. ఒక ప్రశాంతంగా ఆలోచించింది, శాంతిని. అలా ఒకరికి ప్రేమనివ్వాలి, అందరినీ ప్రేమగా చూడాలి, అందరిని ఒకేలాగా చూడాలి అంటే ప్రేమ దృష్టిని ఆలోచిస్తుంది. అంటే ఇప్పుడు మనస్సు స్థిరత్వం చేసినప్పుడు ప్రశాంతత పరిచినప్పుడే ఈ దుర్వినియోగాలు ఉన్నాయి. ఆ దుర్వినియోగాన్ని నేను కనెక్ట్ చేస్తాను. సో ఈ 7 క్వాలిటీస్ అనేవి 100% ఎవ్రీ బ్యాటరీలో ఒకప్పుడు ఉండేవి. 100%. అప్పుడు మనం లైక్ నా ఇంట్లో నాకు అన్నీ ఉన్నప్పుడు పక్కింట్లో నాకు దృష్టి పోదు కదా. సో నా ఎనర్జీ లెవెల్స్ ఫుల్ ఉన్నాయి. ఒకనప్పుడు మనం అనుకుంటున్నాం టెక్నాలజీ ఇప్పుడు ఇంప్రూవ్ అయిందని, కానీ సనాతన కాలంలో అప్పుడు ఇంతకన్నా అద్భుతమైన టెక్నాలజీ ఉండేది. పుష్పక విమానాలే ఉండేవని విన్నాము, కానీ దే ఆర్ నాట్ డిపెండ్ అపాన్ దట్. టెక్నాలజీ యూస్ చేశారు, యూస్ చేయలేదని కాదు, అద్భుతంగా ఉపయోగించారు, కానీ ఆధారపడలేదు, దాంతో మిస్యూజ్ అవ్వలేదు, చెడిపోలేదు. కారణం ఏంటంటే ఇన్బిల్ట్ ఎనర్జీ ఆల్రెడీ ఫుల్ ఉండింది. ఇప్పుడేమైందంటే ఇన్బిల్ట్ ఎనర్జీ తగ్గిపోవడంతో మనం ఏమనుకున్నాం, ఫలానా సినిమా చూస్తే నాకు ఆనందం దొరుకుతుంది, ఫలానా గేమ్స్ ఆడుకుంటే నేను ఎంజాయ్ చేస్తాను అంటే మన ఆనందానికి సుఖానికి భౌతికం మీద ఆధారపడుతున్నాం. ఇలా ఎప్పుడైతే ఆధారపడతామో అక్కడ చైన్ ప్రాసెస్లో మిస్యూజ్ అయిపోతుంది. సో మళ్ళీ కూడా ఆధ్యాత్మికత అనేది, మనసు అనేది ఆధ్యాత్మికం, కానీ భౌతికాన్ని ఉపయోగించి ఈ యొక్క మనసు డెవలప్మెంట్ అనేది అవ్వలేదు. ఎక్కడైతే అలా అనుకున్నప్పుడు, సో ఎప్పుడైతే ఈ యొక్క బ్యాటరీ ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉన్నప్పుడు, వెలుగు లేనప్పుడు చీకటి ఉంటుంది. అలాగే మనసు యొక్క శక్తులు తగ్గినప్పుడు అదే ప్లేస్లో లస్ట్, యాంగ్రీ, గ్రీడీనెస్, అటాచ్మెంట్, ఈగో ఈ లెవెల్స్ ఇంక్రీజ్ అయిపోతాయి, అరిషడ్ వర్గాలు పెరుగుతాయి. ఇప్పుడు అరిషడ్ వర్గాలు పెరగడం వల్ల ఈ దుర్వినియోగానికి ఎక్కువ అవుతుంది. లేదా స్క్రీన్ టైం ని ఎక్కువ వాడడం వల్ల లేదు, స్క్రీన్ టైం వాడడానికి కారణం ఉంది కదా. నా ఇంట్లో కత్తి ఉంది, ఆ కత్తి నేను కూరలు కోస్తాను, పళ్ళు కోసుకుంటాను, ఇంకా మిస్యూజ్ కూడా చేయొచ్చు. టెక్నాలజీని చాలా మంచిది ఉపయోగించుకుంటే ప్రాపర్గా. మనసు ఏకాగ్రతతో మనసు స్థితప్రజ్ఞలో ఉంటే ఆ టెక్నాలజీని
నా వరకే కాదు 10 మంది వరకు కూడా డెవలప్మెంట్కి మనిషి యొక్క మనస్తత్వం వల్లనే అది దుర్వినియోగం జరుగుతుంది. అంతే. ఆ టెక్నాలజీ అద్భుతం, మనసు అత్యంత అద్భుతం, కానీ దాన్ని ఉపయోగించే వ్యక్తుల వల్లనే జరుగుతుంది. మనసు కంట్రోల్లో ఉందనుకోండి. వండర్ఫుల్. ఓకే, మీరు చెప్పండి, ఈ టెక్నాలజీని ఉపయోగించి మైండ్ పవర్ని పెంచుకోవడం ఎట్లా? ఎలా రెండు అంటే విషయాలు చెప్పండి. ఉదాహరణకి ప్రాక్టికల్గా ఇప్పుడు ఇంత మంచి సెషన్ అవుతుంది, దీన్ని విన్నారు అనుకోండి. అలాగే ఈరోజు మ్యూజిక్ ఉంది, డిఫరెంట్ ఆధ్యాత్మికమైన క్లాసెస్, మెడిటేషన్ ఒక రకం లేదు, ఎన్నో రకాల మెడిటేషన్స్ ఉన్నాయి. వినేసి సపోర్ట్ తీసుకోవచ్చు, మనసును స్ట్రెంగ్తన్ చేసుకోవచ్చు. సో ఇలాంటి కార్యక్రమాలు వినడం ద్వారా మైండ్ పవర్ డెవలప్ అవుతుంది. Sure. మేడం గారు, మైండ్ పవర్ని పెంచుకోవడానికి టెక్నాలజీని ఎలా ఉపయోగించాలి? ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకుంటూ సార్ మేడం చెప్పారు మ్యూజిక్ ద్వారా అని చెప్పేసి, గురువుల సందేశాలు వినటం ద్వారా, కానీ చూడటం ద్వారా కాదు, ఎట్టి పరిస్థితుల్లో వినటం ద్వారా. ఓన్లీ ఆడియో అప్పుడు మాత్రం చిన్న ఆన్ చేయాలి. అంతే. కళ్ళకి అంటే ఇంకొకటి అండి, నా ఎక్స్పెరిమెంట్ చెప్తాను. నాకు చాలా సంవత్సరాల నుంచి, అంటే ఒక విధంగా చెప్పాలంటే అది సోల్ లోపల నుంచి వచ్చింది కావచ్చు. నేను ఎర్లీ మార్నింగ్ అన్ని లైట్స్ అండ్ ఫ్యాన్స్ ఆపేసి మొత్తం విండోస్ ఓపెన్ చేసి, నేను దానికి పెట్టుకున్న పేరు మార్నింగ్ రాగా. అంటే బయట నుంచి వచ్చే బర్డ్స్ సౌండ్స్ కానీ, తర్వాత అంటే మనకి ఉంటాయి కదా పిచ్చుకల సౌండ్, లేదా రాగా అని పెట్టుకున్నాను. రాగా కాదు, లోపల నుంచి వచ్చింది రాగా. సో అంత టెక్నాలజీ అంటే లైట్స్ ఫ్యాన్స్ అన్నీ ఆపేసి, డోర్లు విండోస్ ఓపెన్ చేసి, బయట నుంచి వచ్చే ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ కూడా నిద్రపోతాను నేను. అలా చిన్నప్పుడు నిద్రపోవటం ఉండేది. ఇప్పుడు మెడిటేషన్ చేయటం ఏంటి అంటే, ఏ సౌండ్స్ వస్తున్నా కూడా వాటిని ఆస్వాదిస్తూ, అంటే ఇంటి ముందుకి వీధి కూరగాయల వాళ్ళు వస్తారు, సో వాళ్ళ సౌండ్ వినటం. ఇంకా చెప్పాలంటే బిచ్చగా వినడం ఓకే అంటారు. దాని వల్ల మన ఇన్నర్ ఎబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి డెవలప్ చేసుకుంటాం. ఇప్పుడు టెక్నాలజీలో ఇప్పుడు మీరు చెప్పిన అన్ని బర్డ్స్ కిచకిచ అవన్నీ మ్యూజిక్ లో వస్తున్నాయి కదా, అది సహజంగా ఉండవు కదా సార్. సహజమైనవి వినాలి, అది మైండ్ పవర్ డెవలప్ చేస్తుంది. వండర్ఫుల్ సార్. మైండ్ పవర్ కి టెక్నాలజీ ఎలా ఉపయోగించుకోవాలి? బైనారల్ బీట్స్ అని మనకి ఇంటర్నెట్లో యూట్యూబ్లో వెతికితే ఉంటాయి. అవి ఇంతకుముందు మేడం అన్నట్లు డెల్టా స్టేట్ ఆఫ్ మైండ్ కానీ ఆల్ఫా స్టేట్ కానీ, ఉదాహరణకి ఆల్ఫా స్టేట్ వచ్చేటప్పటికి 9 హెడ్స్ నుంచి 13 హెడ్స్ ఫ్రీక్వెన్సీ. సిల్వా మైండ్ కంట్రోల్ అని సిల్వా మైండ్ కంట్రోల్ చాలా ఫేమస్. సిల్వా మైండ్ కంట్రోల్. సిల్వా మైండ్ ఏంటంటే 100 నుంచి రివర్స్ కౌంటింగ్ చేసుకుంటూ రావాలి. సో అదొక మెథడ్. సో బైనారల్ బీట్స్ వినటం ద్వారా ఆ బ్రెయిన్ వేవ్ స్టేట్ని ఇన్స్టెంట్గా మనం ఆల్ఫానో బీటానో మనకు కావాల్సిన విధంగా మార్చుకోవచ్చు. అంటే టెక్నాలజీ ద్వారా కూడా మైండ్ పవర్ పెంచుకోవచ్చు. ఫ్రీక్వెన్సీ డివైజెస్, ఇప్పుడు ఉదాహరణ నేను ఒక ఫ్రీక్వెన్సీ డివైజ్ వాడుతున్నాను. ఇదేం చేస్తుంది ఈ మూమెంట్, నా శరీరానికి నేను దాంట్లో కొన్ని రకాలు ఉంటాయి. క్రౌన్ చక్రాన అంటే సహస్రార చక్రానికి సంబంధించిన ఫ్రీక్వెన్సీ నేను రన్ చేస్తూ ఉన్నా. అంటే నాకు తెలియకుండానే ఐ కనెక్టెడ్ టు ద యూనివర్స్. టెక్నాలజీతో కూడా మన ఎనర్జీని ఎన్హాన్స్ చేసుకొని, మైండ్ పవర్ ఎన్హాన్స్ చేసుకొని యూనివర్స్తో కూడా కనెక్ట్ అవ్వచ్చు. 100%. వండర్ఫుల్ సార్. చివరగా ఒక కన్క్లూజన్ పాయింట్, ఒక వ్యక్తి పర్సనల్ గ్రోత్కి, ఫ్యామిలీ హార్మోనీకి, కెరియర్ బిల్డింగ్కి టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవచ్చో ఒక 3 స్టెప్స్ చెప్పండి సార్. వ్యక్తులుగా వచ్చేటప్పటికి మీకు ఏం కావాలి, మీ శక్తి మొత్తాన్ని ఎక్కడ ఫోకస్ చేయాలో ఆ క్లారిటీ ఫస్ట్ తెచ్చుకోవడం. నెంబర్ 1 క్లారిటీ. దానికి ఎలాంటి టూల్స్ వాడాలో ఫస్ట్ ఆ టూల్స్ని ఐడెంటిఫై చేయడం. ఎలాంటి టూల్స్, ఎలాంటి యాప్స్ ఉన్నాయి, బైనారల్ బీట్స్ రకరకాలు అనుకున్నాం కదా. మూడోది సాధన. టూల్ అనుకున్నంత మాత్రాన టూల్ అన్నంత మాత్రం సరిపోదు. రోజు వారి అది గుర్తు పెట్టుకొని, కావాలంటే రిమైండర్స్ పెట్టుకొని రోజు సాధన చేయడం. ఈ 3 సరిపోతుంది. వండర్ఫుల్ మేడం. సార్ ఫ్యామిలీకి కొంచెం అంటే చెప్పే పద్ధతిలో కసురుకుంటూనో విసుక్కుంటూనో చెప్పకుండా ప్రేమతో చెప్పడం ఫస్ట్. ఇంకొకటి ఏంటంటే ఏది ఫోర్స్ఫుల్గా నేర్పొద్దు. అంటే వాళ్ళకి టైం వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. మనం మీరు ఎక్స్టర్నల్ కాదు మేడం, టెక్నాలజీని పర్సనల్ గ్రోత్కి, ఫ్యామిలీ హార్మోనీకి, కెరియర్ బిల్డింగ్కి ఎలా వాడుకోవాలి దానికి అది చెప్పడంలో ఉంటుంది కదా. పిల్లలకి ఎవరికి వాళ్ళు వేలో ఉండాలి. టెక్నాలజీని నేను చెప్పేది కూడా అక్కడ ఏంటి అంటే వాళ్ళు చూస్తూ ఉండాలి, గమనిస్తూ ఉండాలి. గమనించి అది మిస్యూజ్ అవుతున్నప్పుడు చెప్పటం కూడా రావాలి. అది చెప్పాలి. అది మిస్యూజ్ అవుతున్నప్పుడు దాని గురించి మొహమాటం లేకుండా ఎక్స్ప్లెయిన్ చేయాలి. కానీ ఆ చెప్పే పద్ధతిలో ప్రేమతత్వంతో ఉండాలి. ఏది బలవంతంగా లాక్కోవటం కానీ, కొట్టడం కానీ, తిట్టడం కానీ ఇలాంటివి లేకుండా దాని గురించి ఓపికగా చెప్పాలి. ఇలా జరుగుతుంది అనే పాయింట్. ముఖ్యంగా పెద్దవాళ్ళే ప్రాక్టికల్గా పిల్లలకి చూపిస్తూ ఆ ప్రాక్టికల్, ఎందుకంటే
ప్రాక్టికల్ ఇక్కడ టీచర్స్ని పేరెంట్స్ని పిల్లలు ఎక్కువ గమనిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ చూస్తుంటాం ఏంటంటే పేరెంట్స్ పిల్లలకు చెప్తారు టీవీ చూడొద్దు అని, అక్కడ మదరే టీవీ ఎపిసోడ్స్ చూస్తుంటారు. ఫాదర్ తిడతాడు, న్యూస్ క్రికెట్ ఫాదర్ చూస్తుంటారు. అంటే పిల్లలకు నేర్పించే విధానం ఎలా ఉండాలంటే సో ప్రాక్టికల్గా పెద్దలు చేస్తూ దాన్ని చూపించడం, ఉపయోగించడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. కానీ ఎంతవరకు అనేది వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తూ విత్ లవ్. ఫ్రీడమ్ విత్ లవ్ ఉందనుకోండి, ఆ ప్రేమతో నాన్న వద్దన్నారనే మానేయాలి, కానీ నాన్న వచ్చారని భయపడి మాత్రం మానేయకూడదు. వండర్ఫుల్ వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ అండి, అద్భుతమైన విషయాలు అందించిన. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఇదండి ఈనాటి జ్ఞాన సభలో మైండ్ అండ్ టెక్నాలజీ గురించి తెలుసుకున్నాం కదా. మన గెస్ట్లు అందరు ఏం చెప్తున్నారు అంటే తల్లిదండ్రులు డిసిప్లిన్ నేర్పిస్తున్నారు, సెల్ఫ్ డిసిప్లిన్ వచ్చేంత వరకు వాళ్ళను మానిటర్ చేయాలి అని చెప్తున్నారు. సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ఏంటి? ఈ టెక్నాలజీని, ఈ మొబైల్ని వారు మిస్యూజ్ చేయరు అని తెలుసుకునేంత వరకు, పేరెంట్స్కి నమ్మకం వచ్చేంత వరకు మానిటర్ చేస్తూ ప్రేమతో, ఫ్రీడమ్తో, లవ్తో ఉంటే కనుక వ్యక్తిత్వ వికాసానికి, కెరియర్ బిల్డింగ్కి కూడా ఉపయోగించుకోవచ్చు అనే విషయం తెలుసుకున్నాం. ఇంకొక అద్భుతమైన విషయం, టెక్నాలజీ ద్వారా మన మైండ్ పవర్ని ఎంత అద్భుతంగా తెలుసుకోవచ్చో, పెంచుకోవచ్చో శ్రీధర్ గారు అద్భుతంగా చెప్పారు. అండ్ దీని మీద పిల్లలకు కానీ యువతకు కానీ ఒక పట్టు, కంట్రోల్ తీసుకురావాలి అంటే పేరెంట్సే చక్కగా ప్రేమతో చెప్పాలి అనేది కరుణా మేడం గారి ద్వారా తెలుసుకున్నాం. సో ఓవరాల్గా మైండ్ అండ్ టెక్నాలజీ రెండూ అద్భుతంగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవడానికి ఉపయోగించుకునే సాధనలే. వ్యక్తిగా మనం దాని గురించి అర్థం చేసుకొని సరిగ్గా వినియోగించుకుంటే మన ఉన్నతికి ఉపయోగపడుతుందనే విషయం ఈ చర్చ ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి మిత్రులారా, అందరూ ఈ మైండ్ని సరిగ్గా అర్థం చేసుకొని టెక్నాలజీని మీ కెరియర్ బిల్డింగ్కి ఉపయోగించుకోవాలని వేడుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.